శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 14వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ వారంలో పంచగ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్న తరుణంలో పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఎప్పటి వరకు ఫలితాలను ఇస్తుందో, అలాగే ఈ వారం ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు రావాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి పంచగ్రహ కూటమిని పరిగణనలోకి తీసుకుంటూ వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 14 నుంచి జనవరి 20 మధ్యలో వారఫలాలు మనం పరిశీలించినట్లయితే ఈ వారంలో ఖగోళంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం ఏంటంటే జనవరి 18వ తేదీ ఆదివారం అమావాస్య. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 4:40 ఖగోళంలో చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటి వరకు మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఈ చంద్రుడు అక్కడికి రాగానే పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. అంటే ఈ వారంలో జనవరి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4:40 ఖగోళంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అలా ఏర్పడిన పంచగ్రహ కూటమి జనవరి 19, జనవరి 20 మొత్తం కూడా అలానే ఖగోళంలో ఉండి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 మకర రాశిలో ఉన్న చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశించగానే పంచగ్రహ కూటమి తొలగిపోయి మకర రాశిలో చతుర్గ్రహ కూటమి మాత్రమే ఉండబోతోంది. అంటే జనవరి 18 సాయంత్రం 4:40 నుంచి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 వరకు ఖగోళంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశులకి వాళ్ళ రాశి ఫలితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ వారం జనవరి 14 నుంచి జనవరి 20 వరకు వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 8వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అలాగే ఈ వారంలో ఏర్పడే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచగ్రహ కూటమిలో 5 గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. పంచగ్రహ కూటమి తొలగిపోయాక ఈ వారంలో చతుర్గ్రహ కూటమిలో 4 గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. అయితే పంచగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకి యోగించే గ్రహం శుక్రగ్రహం. పంచగ్రహ కూటమిలో ఒక్క శుక్రుడు మాత్రమే మిథున రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. పంచగ్రహ కూటమిలో శుక్రుడు 8వ స్థానంలో యోగించటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ప్రధానంగా వంశపారంపర్యంగా రావాల్సినటువంటి స్థిరాస్తులు దక్కించుకోవటం జరుగుతుంది. చాలా కాలంగా మీకు వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఆగిపోతున్న తరుణంలో పంచగ్రహ కూటమిలో శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆ రావాల్సిన ఆస్తులు తొందరగా అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ధనార్జన అనుకూలంగా ఉంటుంది. రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అధిక ధనలాభం అనూహ్యంగా కలుగుతుంది. అంటే ఊహించని విధంగా అనుకోకుండా హఠాత్తుగా ధనలాభం కలిగే సూచనలు ఈ వారం మిథున రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో శుక్రుడి వల్ల ఏర్పడబోతున్నాయి. అలాగే బంధుమిత్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకుముందు బంధువులతో మిత్రులతో ఉన్న గొడవల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త మిత్రులు ఏర్పడతారు. ఆ మిత్రులు మీకు విశేషంగా సహకారాన్ని అందించగలుగుతారు. సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం ఏర్పడుతుంది. పెద్దల అభిమానం పొందుతారు. అంటే సంఘంలో పరపతి పేరు ఉన్న వాళ్ళ అభిమానాన్ని పొందగలుగుతారు. పంచగ్రహ కూటమిలో శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే ఈ వారంలో వారఫలాలు చూసే రవి, బుధుడు, కుజుడు మాత్రం 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు.
సూర్యుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ప్రధానంగా అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆఫీసులో కూడా ఎక్కువ కష్టపడ్డప్పటికీ అష్టమంలో రవి ఉండటం వల్ల ఆఫీసులో మీకు రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేసినా క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా సాధారణంగానే ఉంటుంది. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవసాయ రంగంలో సాధారణంగా ఉంటుంది. రవి 8వ ఇంట్లో ఉండటం వల్ల వచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం వినాలి. దీనివల్ల 8వ ఇంట్లో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ వారం కుజుడు కూడా 8వ ఇంట్లో మిథున రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజదోషం ఉంది. దీనివల్ల వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంది. అష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామిని దర్శించుకుంటే అష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు మిథున రాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ వారం బుధుడు 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా, ఎంత బాగా చదివినా జ్ఞాపక శక్తి తక్కువ ఉండటం వల్ల మంచి ర్యాంకులు పొందలేకపోతూ ఉంటారు. సహనంతో ఇంకా మళ్ళీ ప్రయత్నించాలి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినా బాగా ఇంటర్వ్యూ పర్ఫామ్ చేస్తేనే కొత్త ఉద్యోగం వస్తుంది. వ్యాపారాల్లో కూడా ఎంత బాగా కష్టపడ్డా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. విద్యారంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వ్యాపారంలో 8వ ఇంట్లో బుధుడి వల్ల మిథున రాశి వాళ్ళకు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు 8వ ఇంట్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ వార ఫలాలు చూసేటటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు మిథున రాశి వాళ్ళకి యోగించటం లేదు. కేవలం ఒక శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది. అందులోనూ యోగించే శుక్రగ్రహం పంచగ్రహ కూటమిలో ఇంకా అద్భుతంగా యోగిస్తోంది కాబట్టి విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అయితే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళు ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జీవితంలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తున్నప్పుడు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి, ఇంటి యజమానికి అదృష్టం కలిసి రావటానికి, ఇంట్లో పిల్లలకు అదృష్టం కలిసి రావటానికి ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోవాలని మనకి సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. అయితే ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లిగారి చేతుల మీద దీపారాధన కుందులు తీసుకొని ఆ దీపారాధన కుందులు అత్తవారింటికి తెచ్చుకోవాలి. తల్లి చేతుల మీదుగా తీసుకున్న దీపారాధన కుందుల్లో 41 రోజుల పాటు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది, పిల్లలకు అదృష్టం బాగా కలిసి వస్తుంది, కుటుంబంలో అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు కష్టాలు ఎక్కువగా ఉంటే వాటన్నిటి నుంచి బయటపడాలంటే మీ తల్లిగారి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని మీ ఇంటికి వచ్చి 41 రోజులు ఆ కుందుల్లో దీపం పెట్టండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అది కూడా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ పెళ్లి కావలసిన అమ్మాయిలుంటే తల్లి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని 41 రోజులు ఇంట్లో దీపం ఆవు నెయ్యితో పెడితే మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. ఒకవేళ దీపారాధన కుందులు వెండివి తీసుకోవటానికి తగినంత స్తోమత లేని వాళ్ళు మట్టి దీపారాధన కుందులైనా సరే తీసుకోవచ్చు. అంటే మట్టి ప్రమిదలైనా సరే తల్లి చేతుల మీదుగా తీసుకోవచ్చు. అలా తల్లి చేతుల మీదుగా తీసుకున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు గనక అత్తవారింట్లో వెలిగించుకుంటే అమోఘమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా జీవితంలో ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.
ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చేటటువంటి గ్రహాల సంచారంలో మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పులను బట్టి, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.